హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటో చూద్దామన్నమాట. అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు, ఈ కాన్సెప్ట్ అనేది మనం ఏ కంట్రీని ఇన్స్పైర్ చేసి తీసుకొచ్చాము, ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఎవరు ఫైల్ చేయొచ్చు, ఎలాంటి సందర్భాల్లో ఫైల్ చేయొచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దానికంటే ముందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని పిల్ అంటారనమాట. అంటే ఇప్పుడు మనకి పిల్ ఫైల్ చేశారు అంటారు. అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్లో లిటిగేషన్ని ఫైల్ చేయటం. ఇదివరకు ఎలా ఉండేది అంటే, ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మాసెస్ ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారనుకోండి, అంటే బాగా సోషల్లీ కానీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి చదువు లేదు, ఇల్లిటరేట్గా ఉండి పాపం వాళ్ళ మీద చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి జరిగే అన్యాయాన్ని కోర్టులో ఏమీ చెప్పుకోలేరు కదా. అలాంటి వాళ్ళని రక్షించటం కోసం, అలాంటి వాళ్ళ తరపున ఎవరైనా కానీ ఒక పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నాకు వాళ్ళని చూసి బాధేస్తుంది, వాళ్ళ రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేది తీసేసుకుంటున్నారని నాకు అనిపించింది అనుకోండి, ఐ కెన్ మూవ్ టు ద కోర్ట్. నేను కోర్టుకి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అంటే, వాళ్ళ తరపున వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి నేను వాళ్ళ తరపున కోర్టులో పిల్ అనేది ఫైల్ చేయొచ్చు. దాన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటామన్నమాట. ఇదివరకు ఏంటంటే సూమోటో అంటారనమాట. సూమోటో అనే టర్మ్ గుర్తుంచుకోండి. సూమోటో అంటే ఏంటంటే ఆన్ ఇట్స్ ఓన్, ఎవరికైతే రైట్స్ ఎఫెక్ట్ అయ్యాయో, ఇప్పుడు ఇక్కడ మాసెస్కి రైట్స్ ఎఫెక్ట్ అయ్యాయి, అలాంటి రైట్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళే కోర్టుకు వెళ్ళి వాళ్ళ తరపున వాళ్ళే పోరాడాలి. కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది తీసేసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకురావటం జరిగిందనమాట. ఈ కాన్సెప్ట్ ఒకేసారి రాలేదండి. ఈ కాన్సెప్ట్ కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది సుప్రీంకోర్టు జ్యుడిషియల్ యాక్టివిజం అనే దాన్ని తీసుకురావటం ద్వారా తీసుకొచ్చిందనమాట. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదన్నా ఒక కేసులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కలకత్తా రేప్ కేసు జరిగింది, దాంట్లో సూమోటోగా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ కేసుని తీసేసుకుంది. అంటే ఆన్ ఇట్స్ ఓన్, ఎవరు కేసు ఫైల్ చేయకముందే దానంతటికి అదే సుప్రీంకోర్టే ఆ కేసు మీద చర్చలు అనేది తీసుకొచ్చిందనమాట. అలాంటి దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటంటే, ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు కేసు ఫైల్ చేయకముందే కోర్టు దానంతటికి అదే ఏం చేస్తుంది అంటే, ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయటం అవన్నీ చేస్తుందన్నమాట. అది జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ ద్వారా సుప్రీంకోర్టు అనేది ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ అనేది రావటం జరిగింది. అసలు అది ఎవరెవరు కృషి చేశారనే దాని గురించి కూడా చూద్దాము. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనమాట. ఎలాంటి వాళ్ళు అంటే సోషల్గా ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చారు. ఓకేనా, ఇప్పుడు ఈ టాపిక్ గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాము. ఓకేనా, అసలు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ కాన్సెప్ట్ ఒరిజినేట్ అయింది, దాన్ని డెవలప్ చేసింది యూఎస్ఏ వాళ్ళు అనమాట. ఎప్పుడు 1960స్లో యూఎస్ వాళ్ళు దీన్ని ఒరిజినేట్ చేసి డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇండియాలో ఈ కాన్సెప్ట్ని ఇనిషియేట్ చేసింది సుప్రీంకోర్టు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సుప్రీంకోర్టు జ్యుడిషియల్ యాక్టివిజం అనే దాని ద్వారా ఈ యొక్క కాన్సెప్ట్ని సుప్రీంకోర్టు ఇండియాలో ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. అయితే హూ ఆర్ ద పయనీర్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ద ఇండియా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇండియాని అసలు ముందుకు ఉంచి నడిపింది, దానికోసం కృషి చేసింది ఎవరు అంటే కృష్ణయ్యర్ అండ్ ఆల్సో ద భగవతి అనే ఆయన అనమాట. కృష్ణయ్యర్ అండ్ భగవతి అనే వాళ్ళిద్దరూ ఏంటంటే ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి చాలా కృషి చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది యాక్చువల్గా 1970s నుంచే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఉంది, కానీ 1980s నుంచి ఈ కాన్సెప్ట్ అనేది వృద్ధిలోకి వచ్చిందనమాట. గుర్తుంచుకోండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఇండియాలో బాగా, హూ ఆర్ ద పయనీర్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ద ఇండియా అంటే కృష్ణ అయ్యర్ అండ్ భగవతి ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ చాలా కృషి చేశారనమాట ఈ కాన్సెప్ట్ని ఇండియాలోకి తీసుకురావడానికి. అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉంటుందో దానికి చాలా పేర్లు ఉంటాయి. ఏంటి అంటే, దాన్ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అంటారు, ఓకేనా, సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు, లేకపోతే క్లాస్ యాక్షన్ లిటిగేషన్ అంటారు. సోషల్ యాక్షన్ లిటిగేషన్ అంటే సొసైటీలో కొంతమంది కోసం, సోషల్ ఇంట్రెస్ట్ అంటే సొసైటీలో కొంతమంది ఇంట్రెస్ట్ తరపున మనం చేయటం, క్లాస్ యాక్షన్ లిటిగేషన్, ఇవి దాని యొక్క పేర్లు. ఓకేనా, ఓకే, నేను చెప్పినట్లుగా అసలు దీని డెఫినేషన్ చూద్దాము. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్
అంటే ఎవరైనా కానీ పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్ అంటే పబ్లిక్కి మేలు జరగాలి అని కోరుకునే సిటిజన్ కానీ ఏదన్నా ఒక సోషల్ ఆర్గనైజేషన్ కానీ దే కెన్ మూవ్ టు ద కోర్ట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ హూ ఆర్ హెల్ప్లెస్ టు గో టు ద కోర్ట్. కోర్టుకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరి యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయో వాళ్ళ తరపున ఎవరైనా కానీ ఒక పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్ కానీ ఒక సోషల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు. దాన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటామన్నమాట. ఇట్ ఈస్ ఆపోజిట్ టు లోకస్ స్టాండే. లోకస్ స్టాండేకి ఆపోజిట్ అనమాట. లోకస్ స్టాండే అంటే ఏంటి? లోకస్ స్టాండే అనే పదం అంటే ఏంటి అంటే పాలిటీ బుక్లో చాలాసార్లు ఈ పదాన్ని చూస్తారు. అంటే ఏం లేదు, ఎవరి యొక్క రైట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళు మాత్రమే కోర్టుకు వెళ్ళాలి. అది లోకస్ స్టాండే. ఈ కాన్సెప్ట్కి వ్యతిరేకం. ఇక్కడ ఏంటి, ఈ పిల్లో ఎవరి యొక్క రైట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళ తరపున ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ సిటిజన్ కానీ లేకపోతే ఒక సోషల్ ఆర్గనైజేషన్ కానీ కోర్టుకు వెళ్తారనమాట. అందుకని ఈ పిఐఎల్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆపోజింగ్ ద లోకస్ స్టాండే అనమాట. ఈ కాన్సెప్ట్ని ఆపోజ్ చేస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఎలాంటి కేసుల్లో ఫైల్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో కెన్ బి ఫైల్డ్ అండర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాడు. ఇవన్నీ ఇస్తాడు. వాటిల్లో మనం ఐడెంటిఫై చేయాలి ఎలాంటి వాటికి మాత్రమే మనం పిఐఎల్ అనేది ఫైల్ చేయొచ్చు అనేది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ దీనికి సంబంధించి కూడా మనం పెట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు డ్యామ్స్ కడతా ఉంటారు. డ్యామ్స్ కడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ లోకట్టు ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అంటే ఇప్పుడు మినిమం మీన్స్ ఆఫ్ లివింగ్ రైట్ టు లైఫ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవటం జరుగుతుంది. దానికోసం చాలామంది సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో నర్మదా బచావో ఆందోళన ఇలా ఉంటాయి అన్నమాట. చాలా ఆందోళన చేసి వాళ్ళ తరపున కోర్టులో వాళ్ళు కేసెస్ ఫైల్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ దీనికి సంబంధించి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది మనం ఫైల్ చేయొచ్చు. ఇంకొకటి బాండెడ్ లేబర్ అంటే వెట్టి చాకిరీ అనేది. బాండెడ్ లేబర్ అంటే ఏంటి అంటే ఒక కాంట్రాక్ట్ అనేది సైన్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి రకమైన వేజెస్ అనేది ఇవ్వరనమాట పని చేసే వాళ్ళకి. ఈ వెట్టి చాకిరీ ఎవరైతే చేపించుకుంటున్నారో దానికి సంబంధించి కూడా పిఏఎల్ అనేది ఫైల్ చేయొచ్చు. ఒకవేళ మినిమం వేజెస్ అనేది లేబర్స్కి ఎవరైనా పే చేయట్లేదు అనుకో అప్పుడు కూడా మనం పిఐఎల్ ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళాము, అక్కడ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వర్కర్స్ పొద్దు నుంచి నైట్ వరకు, కానీ వాళ్ళకి వచ్చే జీతం 100 రూపాయలు లేకపోతే 150 రూపాయలు అలా చాలా తక్కువ వేజెస్ ఇస్తుంది. బయట మార్కెట్లో 400 రూపాయలు 500 రూపాయలు అలా ఉంది, కానీ వాళ్ళకి ఇచ్చేది 100 రూపాయలే. దానివల్ల ఏమవుతుంది, లేబర్స్ యొక్క రైట్స్ తీసుకెళ్ళిపోతున్నారు. అందుకని మినిమం వేజెస్ టు ద లేబర్స్ తరపున కూడా మనం ఫైల్ చేయొచ్చు. నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ని పట్టించుకొని వాళ్ళ మీద అగెనిస్ట్ పోలీస్ హూ రిఫ్యూజ్డ్ టు రిజిస్టర్ ద కేస్. ఇప్పుడు మనం ఏదైనా ఒక కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన కేసుని ఫైల్ చేయని అన్నారనుకోండి, అలాంటి సందర్భంలో అప్పుడు కూడా మనం పిఐఎల్ ఫైల్ చేయొచ్చు. అగెనిస్ట్ అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ లైక్ రేప్, మర్డర్, మొన్న మనం కోల్కతా రేప్ కేసు చూసాము, దాంట్లో కూడా పిఐఎల్ చాలామంది ఫైల్ చేశారు. అంటే ఇలాంటి కేసెస్లో కూడా టార్చర్ ఆఫ్ ద విలేజెస్ బై ద కో విలేజెస్ కానీ పోలీస్ కానీ, పిటిషన్స్ ఫ్రమ్ ద రయాట్ విక్టిమ్స్ కానీ, ఫ్యామిలీ పెన్షన్ కానీ ఇలాంటి సందర్భాల్లో మనం పిఐఎల్ అనేది ఫైల్ చేయొచ్చు. దీంట్లో గుర్తుంచుకోండి ఎలాంటి వాళ్ళు ఉంటారు, సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున మనం పోరాడుతున్నాము. అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఓకేనా? అయితే పిఐఎల్ అనేది ఎలాంటి రకమైన కేసుల్లో మనం ఫైల్ చేయలేము అంటే ఇప్పుడు అన్ని విషయాల్లో మనం వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయలేము కదా. ఎలాంటి విషయాల్లో ఫైల్ చేయలేము అంటే ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనకి ఊర్లలో విలేజెస్లో ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, టెనెంట్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్లో పిఐఎల్ అనేది ఫైల్ చేయడానికి వీల్లేదు. సర్వీస్ మ్యాటర్స్ రిలేటెడ్ టు పెన్షన్ కానీ గ్రాట్యుయిటీ కానీ ఇలాంటి వాటికి సర్వీస్ మ్యాటర్స్కి పిఐఎల్ అనేది ఫైల్ చేయలేము మనం. కంప్లైంట్స్ అగైనెస్ట్ ద సెంటర్ కానీ స్టేట్ కానీ లోకల్స్ కానీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మనం పిఐఎల్ అనేది ఫైల్ చేయలేము. అడ్మిషన్ టు మెడికల్ అండ్ ద అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి కూడా చేయలేము. ఎర్లీ హియరింగ్ ఆఫ్ ద కేసెస్ ఇన్ ద హైకోర్ట్ అండ్ ద సబార్డినేట్ కోర్ట్ ఇలాంటి విషయాల్లో మనం పిఐఎల్ అనేది ఫైల్ చేయలేం. అంటే ఒక ఇండివిజువల్ ఎఫెక్ట్ అవుతుంటే మనం చేయలేం, ఒక గ్రూప్ ఆఫ్ ద పీపుల్ కావచ్చు లేకపోతే అలా అనమాట. అయితే సుప్రీంకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 32 ఉంది. ఆర్టికల్ 32 అనేది ఏదైతే ఉంటుందో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. దీని కింద ఎవరి ఫండమెంటల్ రైట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు డైరెక్ట్గా మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం అనేది ఉంటుంది.
ఓకేనా. ఆ యొక్క ఈ ఆర్టికల్ 32 అనేది మనకి బేసిస్ లాగా ఫామ్ అవుతుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి, గుర్తుంచుకోండి. ఓకే, ఈ విధంగా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు మేక్ ద ఎఫెక్టివ్ యాక్సెస్ ఆఫ్ జస్టిస్ టు ద పూర్, డిజడ్వాంటేజ్డ్, ఇల్లిటరేట్ పీపుల్. దానికోసం మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 39A ఉంది. దాంట్లో ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్ అనమాట. పేదవాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది అందిస్తున్నారనమాట. అలాంటి దాంట్లో కూడా ఉంటుంది. టు అవాయిడ్ అట్రాసిటీస్ ఆఫ్ ద పోలీస్ అండ్ ద అదర్స్ ఆన్ ద పీపుల్. ప్రజల మీద పోలీసుల యొక్క అన్యాయాలు కానీ, ప్రజలకి జరిగే అన్యాయాలు కానీ వాటి గురించి మాట్లాడేది ఈ పిఐఎల్. అయితే ఇప్పుడు మనకి ఇప్పటిలాగానే ఒక క్విక్ రీక్యాప్ అనేది చేసుకుందాము, ఎందుకంటే రీక్యాప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. అది ఎప్పుడు వచ్చింది? 1960లో. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చింది ఏంటి? సుప్రీంకోర్టు. ఎలాగా? జ్యుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ ద్వారా. కానీ దీని యొక్క పయనీర్స్ ఎవరు అంటే కృష్ణ అయ్యర్ అండ్ భాగవతి అనే వాళ్ళనమాట. అయితే ఈ కాన్సెప్ట్ 1980 నుంచి ఫుల్ బూమ్లో ఉందన్నమాట. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫెక్టివ్ యాక్సెస్ టు ద జస్టిస్ అనమాట. ఎలాంటి వాళ్ళకి అంటే సోషల్లీ, ఎకనామికల్లీ డిజడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్టిస్ అనేది మనం అందించడానికి, వాళ్ళ మీద జరుగుతున్న అట్రాసిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఎలాంటి రకమైన పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్ కావచ్చు, సోషల్ ఆర్గనైజేషన్ కావచ్చు, కోర్ట్స్కి మూవ్ అవ్వచ్చు. దీన్నే పిఐఎల్ అంటామన్నమాట. పిఐఎల్కి ఇంకొక పేర్లు ఏంటి అంటే సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సోషల్ యాక్షన్ లిటిగేషన్, అదేవిధంగా క్లాస్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా అంటాము. అయితే ఇప్పుడు పిఐఎల్ అనేది దేనికి ఆపోజిట్గా ఉంటుంది అంటే లోకస్ స్టాండే. లోకస్ స్టాండే అంటే ఏంటి? ఎవరి అయితే రైట్స్ ఎఫెక్ట్ అయినాయో వాళ్ళు మాత్రమే మనకి కోర్టుకి వెళ్ళాలి, అది. అయితే పిఐఎల్ ఎలాంటి కేసుల్లో మనం ఫైల్ చేయొచ్చో చెప్పాను నేను మీకు. ఎలా? బాండెడ్ లేబర్ కేసెస్ కానీ, లేకపోతే వేజెస్ అనేది లేబరర్స్కి తక్కువగా ఇస్తున్నారు అనిపించినప్పుడు కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి, డ్యామ్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించి, పోలీసులు ఒకవేళ ఆ కేసెస్ని రిజిస్టర్ చేసుకోవడానికి ఒప్పుకోకపోతే అలాంటి వాటికి సంబంధించి, తర్వాత మనకి ఫ్యామిలీ పెన్షన్స్కి సంబంధించి, నెగ్లెక్టెడ్ చిల్డ్రన్కి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి పిఐఎల్ అనేది మనం ఫైల్ చేయొచ్చు. మరి పిఐఎల్ ఏ విషయాల్లో ఫైల్ చేయలేము అంటే ల్యాండ్ లార్డ్, టెనెంట్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, లేకపోతే సర్వీస్ మ్యాటర్స్, పెన్షన్, గ్రాట్యుటీ ఇలాంటి విషయాల్లో కానీ. ఓకేనా. ఎర్లీ హియరింగ్స్ అనేది సుప్రీంకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్లో జరగాలి. ఇలాంటి వాటికి సంబంధించి మనం పిఐఎల్ అనేది ఫైల్ చేయలేమన్నమాట. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఫస్ట్ పిఐఎల్ అనేది ఫైల్ చేసింది ఎవరు మన ఇండియాలో? హూ వాజ్ ద ఫస్ట్ టు ఫైల్ ద పిఐఎల్ ఇన్ అవర్ కంట్రీ? ఆన్సర్ కనుక తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ సిటిజన్ మనకి తెలియాలన్నమాట. ఎందుకంటే మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా సిటిజన్స్కి వాళ్ళ రైట్స్ ఎఫెక్ట్ అవుతుంది, పాపం వాళ్ళు ఇల్లిటరేట్గా ఉన్నారు అన్నప్పుడు మనం వాళ్ళ తరపున కోర్టులో ఫైల్ చేయగలము అనే ఒక ఐడియా అనేది, ఒక అవేర్నెస్ అనేది మనకు తెలియాలి. అందుకోసమే నేను ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాను. గుర్తుంచుకోండి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ లాగా నాకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.